తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వీఆర్ఏలు 20,555 మంది. ఈ 20,555 మందికి 81, 85 జీవో ఇస్తూ వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించారు. 81, 85 జీవో ప్రకారంగా 16,758 మంది వీఆర్ఏలకు వాళ్ళకి విద్యార్హతల ప్రకారంగా వాళ్ళ కార్డులు ఇవ్వడం జరిగింది. మిగిలిన 4,000 మంది 61 సంవత్సరాల పైబడ్డ వీఆర్ఏ వారసులు వీళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. గత 10 నెలల నుంచి మేము మంత్రులను కానీ, కలెక్టర్ ఆఫీసులను కానీ, ఎంఆర్ ఆఫీసులను కానీ అందరినీ కలవడం జరిగింది. మాకు త్వరగా ఆర్డర్ కాపీలు ఇప్పించేసి మా జీవితాలు వెలుగు నింపాలని చెప్పేసి ప్రతి ఒక్క అధికారులను కూడా మేము వేడుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా జేఏసీ పెద్దలు వాళ్ళని ముందలుంచేసి మాకు ఆర్డర్ కాపీలు ఇప్పించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ 4,000 మంది తొందరగా ఆర్డర్ కాపీలు ఇప్పించి మా జీవితాల్లో వెలుగు నింపుతారని మేము మీకు శిరస్సు వంచి పాదాపి వందనాలు చేసుకుంటూ మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వండి సార్, మా జీవితాలు కుటుంబాల్లో వెలుగు నింపండి సార్. సిసిఎల్ఏ ప్రోగ్రామ్కి ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమనగా జీవో నెంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏలను సర్దుబాటు చేస్తూ మనకు ఒక జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, వార్డ్ ఆఫీసర్లు ఇలా అందరికీ ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది 16,000 మందికి. మిగిలిన 4,000 వీఆర్ఏలకు ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కానీ మరియు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినందుకు ఈ విషయము వాళ్ళు మేము ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి కొద్ది ఆర్డర్ కాపీలు ఇవ్వడం డిలే చేశారు. మీ ప్రజాప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, జీవో నెంబర్ 81, 85 ప్రకారం మిగిలిపోయిన 61 సంవత్సరాల వీఆర్ఏ వారసులకు వెంటనే ఆర్డర్ కాపీలు ఇవ్వాలని మేము ఈ ప్రజాప్రభుత్వాన్ని చేతులెత్తి మేము నమస్కారం చేసి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. మాకు జీవో నెంబర్ ప్రకారం 81, 85 ప్రకారం మాకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మా కుటుంబాలను బంగారు భవిష్యత్తు మీరు వేస్తారని ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇప్పుడు అందరి జీవితాలు బాగుపడినాయి కాబట్టి మా జీవితాలు కూడా బాగుపరచాలని మేము పొంగులేటి శ్రీనివాస్ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇతర మంత్రులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి, మీరే మా భవిష్యత్తును మార్చగలిగేది మీరే కాబట్టి ఈ 4,000 మందికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మీరే మా బంగారు భవిష్యత్తును వేస్తారని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇది కేవలం మేము ప్రభుత్వానికి చేసుకుంటున్న విన్నపం మాత్రమే, కానీ ఎలాంటి వ్యతిరేకంగా మేము కార్యకలాపాలు మేము చేపట్టలేదు. ఇది ప్రభుత్వానికి మేము ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నాం కాబట్టి మీరు మాపై దయించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గత ప్రభుత్వము 22,000 చిల్లర పైచులిక వీఆర్ఏలకు 81, 85 జీవో ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం జీవోను 2 రకాలుగా విభజించి 61 సంవత్సరాల పైబడిన వారసులకు ఇంకా 4,000 మందికి ఉద్యోగ ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు సీసీఎల్కి వచ్చి సార్లను కలవడం జరిగింది. మాకు జీవోలో పెట్టినట్టుగా 61 సంవత్సరాలు పడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వగలరని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను వేడుకున్నాము. అనేక సార్లు గత 10 నెలల నుండి సీసీఎల్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, సెక్రటరేట్ చుట్టూ తిరుగుతున్నాము. అనేక మంది మంత్రులను కలిసాము, అయినా మాకు ఎటువంటి మార్గం చూపట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు మాపై దయతలంచి మాకు వీఆర్ఏ వారసులకు, అంటే 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించగలరని మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం. అదేవిధంగా మా పూర్వ వీఆర్ఏ జేఏసీ పెద్దలను కూడా మేము అదే కోరుకుంటున్నాం. మాకు సహకరించి మా వెన్నంటుండి మాకు ఉద్యోగాలు ఇప్పించగలరని కోరుకుంటూ మా యొక్క కుటుంబాల్లో వెలుగు నింపాలని మీకు బతిలాడుతున్నాము. మా యొక్క విన్నపాలను ప్రభుత్వం గమనించి త్వరలో మా కుటుంబాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. సిసిఎల్ఏ ఆఫీసులో 61 సంవత్సరాలు పైబడినటువంటి వారసులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అధికారులని కలవటం జరిగింది. అనంతరం ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారసుల సమావేశం సిసిఎల్ఏ ఆఫీసులో ఆవరణలో జరిగింది. దీంట్లో ప్రధానంగా
గత 10 నెలల క్రితమే గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం విఆర్ఏలు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం, 80 రోజుల పోరాట ఫలితంగా విఆర్ఏ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరిపి ఆ చర్చల సందర్భంగా జీవో నెంబరు 81, 85ని విడుదల చేశారు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 61 సంవత్సరాల వారసులకి ఉద్యోగాలు ఇస్తామని, చనిపోయినటువంటి వారసులకి ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. 10 నెలలుగా వారసులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వారసులు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతున్న ఇలా ఈ ప్రభుత్వం అధికారులు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. 10 నెలలుగా ఈరోజు జీతాలు లేకుండా, పనులు చేయకుండా, జీతాలు లేకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి స్థితి ఉంది. అందుకనే వీళ్ళ కుటుంబాలు ఇలా వారసులు రిటైర్మెంట్ కావటం, చనిపోవటం, ఇటు ఫలితంగా వారసులకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలని చెప్పేసి కోరుతున్న పాలకులు పట్టించుకున్నటువంటి స్థితి ఉంది. అందుకనే తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదైతే జీవో నెంబరు 81, 85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడినటువంటి వారసులందరికీ కూడా ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం. ప్రభుత్వం 10 నెలలుగా స్పందించినటువంటి ప్రభుత్వాన్ని కూడా స్పందించేటట్టుగా చేసేటువంటి పోరాటాలకు కూడా మేము సిద్ధపడతాం. ఇప్పటికే అనేక దఫాలుగా మంత్రులను కలిసాం, అధికారులను కలిసాం, చూస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. ఇక ఓపిక నశించింది. ఆందోళనకు కూడా సిద్ధపడాలని చెప్పేసి ఇలా కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి తీవ్రమైనటువంటి పోరాటాలకు కూడా సిద్ధపడాలని చెప్పేసి వీఆర్ఏలందరూ కోరుతున్నాం. ఈ పోరాటాలకు దిగకముందే, ఆందోళన చేయకముందే ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వీఆర్ఏ జేఏసీ తరఫున కోరుతున్నాం. నాయకుల ద్వారా మా కార్యాచరణ కంప్లీట్ కావాలని, మా ఆర్డర్స్ రావాలని, ఇప్పించాలని కోరుకుంటున్నాం.